మైనటువంటి ఒక పరిశోధన జరగల. ఇవాళ మీరు హిందూ న్యూస్ పేపర్ కనుక చూసేటట్టయితే అందులో పాకిస్తాన్ స్పష్టంగా ఒక ప్రతిపాదన చేసింది. రష్యాని చైనాని పెట్టి ఒక అంతర్జాతీయంగా మీరు ఒక కమిటీని వేయండి, దీని మీద పరిశోధన చేయండి, ఇది ఎవరు చేశారనేది లోతుగా పరిశోధించండి, మేము మటుకు చేయలేదని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. హిందూ న్యూస్ పేపర్ చూడండి, హిందూ న్యూస్ పేపర్ లో స్పష్టంగా వేశాడు, హిందూ న్యూస్ పేపర్ లో వేశాడు వాళ్ళ ప్రతిపాదన. ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లి అంతర్జాతీయంగా ఇలాంటి సంఘటనలలో జరిగినప్పుడు ఈ రాజీ ఇది చేసే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఖతర్ ని, స్విట్జర్లాండ్ ని కూడా కలిపి మనం అసలు ఇదేం జరుగుతుంది, ఎందుకు జరిగింది అనేది వేసి ఇరు పక్షాలని ముందు కూర్చోబెట్టి ఎవరు తప్పు చేస్తే వారిని అంతర్జాతీయంగా వాళ్ళని బహిష్కరించాలి, వారి మీద ఆర్థికంగా నిబంధనలు విధించాలి అనే ఒక ముందస్తుగా షరతు పెట్టి పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనని మనం ఒప్పుకుని పాకిస్తాన్ ని ప్రపంచం ముందు దోషిగా నుంచోబెట్టి వారిని ఆర్థికంగా దెబ్బతీస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాదండి, ఎన్నిసార్లు పాకిస్తాన్ ని మనం ఇంకా దోషిగా నిలబెట్టాలి? చేసేదే వాళ్ళు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదే వాళ్ళు, ఇంకెన్నిసార్లు? మీరు నిన్న ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడండి? ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఇండియా అండ్ పాకిస్తాన్ ఆల్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అని ఇచ్చాడు. ఇండియాను పాకిస్తాన్ రెండు ఆయనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్ అయ్యుండొచ్చేమో, అది ఆయన వ్యక్తిగతం. అలా కాదు. మోడీ గారు ఏం చెప్తారు? ట్రంప్ నాకు మంచి స్నేహితుడు అని చెప్పారు. ట్రంప్ గెలవడం కోసం పూజలు, పురస్కారాలు, హోమాలు, మంత్రాలు, తంత్రాలు అన్ని చేశారు. మరి ట్రంప్ నా స్నేహితుడు అని ఈయన ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు మరి ట్రంప్ ని ఈయన ప్రభావితం చేసి పాకిస్తాన్ మీద ఆర్థిక ఆంక్షల్ని విధించు, పాకిస్తాన్ నిరంతరం భారతదేశంలో ఇలా కల్పించుకుని భారతదేశం సమగ్రతకు ఇలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది అనే దీన్ని ఎందుకు చేయలేకపోతున్నారు మోడీ గారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు రాహత్ ఇండోరీ గారని ఒక కవి ఆయన ఉండేవారు. ఆ కవి ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, సరిహద్ మే తనావ్ ఆయా క్యా, సరిహద్ మే తనావ్ ఆయా క్యా, దేశ్ మే కయి చునావ్ ఆయా క్యా అని చెప్పేసి అడిగాడు. అంటే సరిహద్దులో ఉద్రిక్తలు వచ్చాయి అని కనుక నువ్వు చూసేటట్టయితే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు ఉండి ఉంటాయి చూడు అని చెప్పి ఎప్పుడో ఆయన ఒక 10 సంవత్సరాల క్రితం చెప్పిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వన్ బై వన్ మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడుతున్నారు బషీర్ గారు, ఎందుకంటే నలుగురు ఉన్నారు కాబట్టి అందరి దగ్గర. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి చిరంజీవి గారు ఉన్నారు, రిటైర్డ్ IAS అధికారి. చిరంజీవి గారు నమస్తే అండి.